వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పాపికొండల విహారయాత్రకు బ్రేక్. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం. నీట మునిగిన మంత్రులు ఎంపీ నివాసాలు. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా. డీఓ కార్యాలయం ముట్టడికి ప్రయత్నం. అడ్డుకున్న పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్. గురుకుల హాస్టల్ ఉండగానే మౌలిక వసతులపైన వెంటనే పెద్దపల్లి జిల్లాలో నడుస్తున్నారంటే ప్రైవేట్ పాఠశాలల పైన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్. రాకేష్ రెడ్డి సహా 40 మంది ముఖ్య కార్యకర్తల నిర్బంధం. రాకేష్ రెడ్డి 2 రోజుల క్రితం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్పై పలు విమర్శలు చేసిన నేపథ్యంలో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం. సెక్టర్ 1 మొత్తం అదుపు దేశ రాజధాని అయిన ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ పౌరులతో పాటు రాజకీయ నేతలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న పలువురు ఎంపీల నివాసాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇంటి చుట్టుపక్కల నీరు నిలిచిపోయింది. తన ఇల్లు వర్షపు నీటితో నిండిపోయినట్లు కాంగ్రెస్ ఎంపీ శశి రూతర్ పేర్కొన్నారు. ఢిల్లీ జల మంత్రి అతిషి నివాసం కూడా నీట మునిగిపోయింది.
కాకినాడ కలెక్టర్ వారి కార్యాలయంలో పౌర రాష్ట్ర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో ప్రతిపాడు శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీ వరువుల సత్యప్రభ రాజా పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ రాజా నియోజకవర్గ సమస్యలు మంత్రివర్యులు మనోహర్ మరియు జిల్లా అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. వాటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని కోరారు. సాగునీరు రైతులు ధాన్య యాగంలో ఉంటాయి. చంద్రబాబు సాగర్, సుబ్బరెడ్డి సాగర్, మైవేలో ఉంది. అవి ఈ గత గవర్నమెంట్లో అసలు దానికి మెయింటెనెన్స్ లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి నుంచి కాలువలు స్వేజ్లు ఏర్పాటు చేస్తే రైతులకి చాలా ఉపయోగపడుతుందని ఈ మీటింగ్కి ఎస్సీ ఇరిగేషన్ గారికి ఆల్రెడీ ముఖ్యమంత్రి ఆదేశాలు వెళ్ళినాయి. ఎమర్జెన్సీ వర్క్స్ టేకప్ చేయమని చెప్పారు. ఇవ్వండి అనుకుంటారు. ఒకసారి మీరు వాళ్ళని సంప్రదించి ఇమీడియట్గా చెక్ చేసుకోండి. కాలువల మరమ్మతులు అదేవిధంగా కూడిక తీయడం అనేది ఒక బ్యాగ్ని తీసుకుని చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు పెట్టడం జరిగింది. ఒకసారి మేము చెక్ చేసుకున్నాం ఇరిగేషన్ శాఖ. పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ కనబడుతూ ఉందా? రోడ్ మీద మెటీరియల్ ఏముంది? కాన్సన్ట్రేషన్ చేయండి సార్. యాక్చువల్లీ ట్యాక్స్ పేమెంట్ ఏదైనా ప్రాబ్లం ఉందా, ఓవర్ రోడింగ్ ఉంది, ఇటువంటివి చూస్తాం సార్. మీకు అవగాహన లోపించిందో లేకపోతే మనకు సంబంధం లేదనుకుంటున్నారు. కానీ అందరం ఒక టీం లాగా పనిచేస్తేనే మనం ఇక్కడ ఉన్న సమస్య, అతిపెద్ద సమస్య ఏదో దాని పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేయాలి. ఓకే సార్. సో తండ్రి గారు మిమ్మల్ని అడిగినట్టు ఈ లోడ్ ఏముందో మనకు సంబంధం లేదనుకుంటే ఎట్లా మీరు వెహికల్ ఆడినా చూస్తాం సార్. రోడ్ చూస్తాం. నా మాట చెప్పండి. మీరు చూస్తాం సార్. కాకపోతే దాని డాక్యుమెంట్ రోడ్ డాక్యుమెంట్ అది వెరిఫై చేయలేదు సార్. ఇష్యూస్ ఏముంది అని చెప్పండి. అప్పుడే అర్థం చట్టంలో మార్పు తీసుకొస్తాం. మా ప్రభుత్వం చాలా స్పష్టంగా కౌలు రైతులకి అండగా నిలబడినప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం. అందుకు అనుగుణంగా ప్రభుత్వ స్థాయిలో మేము చేసే కొన్ని కార్యక్రమాలు ముందుకెళ్ళకే ముందే మీరు ఈ జిల్లాలో ఈ కార్యక్రమం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఒకసారి రివ్యూ చేసుకుంటే తప్పకుండా సమాచారం సేకరించి వాళ్ళు న్యాయం జరిగేటట్టు మీరు ఒక ప్రక్రియ మొదలు పెడతారు. ఈ ఆర్బీకే వైస్ డోర్ టు డోర్ ఎవరితో పౌరులు సబ్మిట్ చేస్తాం సార్. అయితే సిసిఆర్సి కార్డు ఇచ్చే దగ్గర మాత్రం మాకు ప్రాబ్లం ఏంటంటే ఓనర్ సబ్మిట్ చేస్తేనే అది ఇవ్వగలుగుతాను. అందువల్ల సబ్మిట్ Since the establishment, since the department, next 654 by 92 parks ఉన్నాయి సార్. నెక్స్ట్ సో మనకున్న గోడౌన్స్ సార్, 1 గోడౌన్స్ ఉన్నాయి ఎన్ఎల్ఎస్ పాయింట్ సార్, 4 హైడ్ గోడౌన్స్ ఉన్నాయి. మేజర్ డిపార్ట్మెంట్ సార్. వీళ్ళందరూ హెడ్స్ ఆఫ్ దీస్ డిపార్ట్మెంట్స్ అన్ని ఓకే. ఏడీ అగ్రికల్చర్, జేడీ చెప్పాలా? సో టోటల్ ఈ క్రాప్ నమోదు ఎంత అయిందండి ఇప్పుడు? లాస్ట్ సీజన్ ఎంత అయ్యారు? లాంగ్ స్టాండింగ్. ప్రొక్యూర్మెంట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? రైతుల మీద దృష్టికి తీసుకొచ్చింది ఎంత మన జిల్లాలో ప్రైస్ మన ప్రొక్యూర్మెంట్ సంబంధించి కూడా ఉన్నారు సార్. To just give a brief, Kakinada, as you know, is one of those prominent districts where we have both procurement and the most densest population, and we have largest number of ration cards also, one of the highest in the districts in the state. So considering that, civil supplies becomes one large part of administration activity that we do every year. ఢిల్లీ ఎయిర్పోర్ట్ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలను ప్రారంభించాం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మరణం బాధాకరణం. ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా 2 సార్లు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డిఎస్ అందించిన సేవలు ఎన్నలేనివని, బ్యాంక్ ఉద్యోగిగా తన జీవితాన్ని ఆరంభించిన డిఎస్ రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు. ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళీ కృష్ణ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా కాలనీలలో శానిటేషన్ నిర్వహించారు. వర్షాకాలంలో ఇంటి పరిసరాలలో ఉన్నటువంటి పాత పరికరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. నీరు నిల్వ ఉన్న చోట్ల దోమలు చేరి అనేక రకాల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. సీజనల్ వ్యాధులు అయిన టైఫాయిడ్, మలేరియా, డయేరియా, డెంగ్యూ ఇతర వ్యాధులు సోకకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. సిగ్నల్ ఓన్గా వెళ్తాను, 2 రోజులు ఓన్గా వెళ్ళాను. ఇప్పటికి ప్రైస్ వెళ్ళాను, కానీ నా హైదరాబాద్ ప్రైస్ వెళ్ళాను. బట్ ఏంటంటే మనం ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇస్తారు, వాళ్ళు ఏమన్నారంటే నువ్వు రేపు వెళ్తానంటే ఈరోజు వెళ్ళాలన్నాను. అంటే రేపు కొత్తగూడెం వెళ్తేనే ఈరోజు వెళ్ళాలి ఇక్కడ నుంచి అని మాట్లాడారు. నేనేమన్నా సార్ మేనేజ్మెంట్ ఉంది, సో మేనేజ్మెంట్ సార్ అంబులెన్స్ ఇచ్చి పంపాలి మేడం. ట్రాన్స్లేట్ కాలు పట్టితే అంబులెన్స్ ఇస్తాం సార్. కాలు ఫ్రాక్చర్, ఫింగర్ ఫ్రాక్చర్ అంబులెన్స్ 9 months ఎమర్జెన్సీలో ఓన్లీ వెళ్తా అంటే వద్దంటున్నారు కదా సార్. అదే నేను లేదు అని మేడం అక్కడ కుప్పం ఎంపీడీఓ ఆఫీస్ నందు చిత్తూరు కలెక్టర్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, టీడీపీ కుప్పం నియోజకవర్గం కార్యకర్తల సంక్షేమం సంఘం కన్వీనర్ డిఎస్ త్రిలోక్, భార్య అనిమిగానిపల్లి 6th వార్డు ఇన్ఛార్జ్ శ్రీమతి భాగ్యలక్ష్మి తరపున జెడ్బీ ఎన్ఎఫ్ఎస్సి ఫార్మర్స్కి ప్రకృతి వ్యవసాయం కొరకు రైతులకు డ్రమ్ములు మరియు టర్పైలెన్స్ను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర పాండు, మాజీ ఎంపీటీసీ తిమ్మరాయప్ప, మురళి, గంగప్ప, అయ్యప్ప మొదలుగా వారు పాల్గొనడం జరిగింది. అప్పుడే పెట్టుకొని
చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన జేసీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడిన జేసీ శ్రీనివాసులు అపాయింట్మెంట్ల విషయంలో ఉద్యోగులు బైలాను పాటించలేదు. కుప్పం రెస్కో పరిధిలో 148 కోట్లు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటాం. రెస్కోలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో విచారించాం. ఎవరైనా అవకతవకలకు పాల్పడి ఉంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే గతంలో 127 మంది ఉద్యోగులు పనిచేశారు. ప్రస్తుతం 231 మంది పనిచేస్తున్నారు. మెటీరియల్ను అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేశారని ప్రాథమిక నిర్ధారణ అయిందని అన్నారు. గైడ్లైన్స్ ఏంటి ఇంటర్నల్ ఆడిట్ కారణాలు ఏమైనా కూడా కొద్ది సంవత్సరాల నుంచి నేను నోటీస్ చేసి రివ్యూ చేసిన భాగంగా ముఖ్యంగా అపాయింట్మెంట్స్ విషయంలో మేనేజ్మెంట్ కమిటీ they have not followed the procedure as prescribed by the government as prescribed by the ILA. ఈ నోటీస్ చేశాము. తర్వాత మెటీరియల్ పర్చేస్లో కూడా కొన్ని లోపాలు గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా 1 by 1 రివ్యూ చేసుకొని ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, దాని కారణాలు ఏంటి, జస్టిఫికేషన్ ఉందా లేదా, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకుని దాని 1 by 1 కూడా మేము చెప్పడం. ముఖ్యంగా 2019-20 జరిగినటువంటి ఆడిట్ డే టు డే అప్డేట్ చేయాలి. ఓవర్ ఫోన్ డే టు డే అప్డేట్ చేయాలి. ఏం జరుగుతుంది సిస్టమేటిక్గా లేకపోతే మాత్రం ఐ విల్ కిక్ అవుట్ ద కన్సర్న్. ఇందులో డౌటే లేదు. సంస్థ అనేది ఇప్పుడు ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయింది? 1982లో ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూట్ ఇప్పటిదాకా లాభాల బాట ప్రయాణం చేయాల్సింది. మరి ఎక్కడికక్కడే చేసుకుంటూ ఉంటే ఎక్కడో ఉన్నాయి, ఏదో లోపాలు జరుగుతున్నాయి, లీకేజెస్ దొరుకుతాయి. ఈ లీకేజెస్ని అరెస్ట్ చేయకపోతే ఇన్స్టిట్యూట్కి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఏదో ఒక రోజు క్లోజ్ చేసుకోవాలని పరిస్థితి వస్తుంది. పద్ధతిగా శుద్ధంగా ఏం చేసినా, ఒక వస్తువు కొన్నా, ఒక రిక్రూట్మెంట్ జరిగినా దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. యూ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్. ఫాలో కాకుండా మన ఇష్టానుసారంగా మనం ఎడాపెడ చేసుకుంటే అది ఏదో ఒక రోజు తలకు చుట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కరెంట్ ఏరియాస్ తీసి పక్కన పెడితే కరెంటు ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎప్పుడు ఏ డేట్ నుంచి రెస్కోకి మీ అందరూ తెలుసు. ఇప్పుడు మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉందో డిజైన్ చేయడం. సో దీనిలో భాగంగా గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ అయినటువంటి నన్ను పర్సనల్ ఇన్ఛార్జ్గా ఇన్ ద ప్లేస్ ఆఫ్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ ప్లేస్లో అపాయింట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈరోజు ఉన్నటువంటి స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ కానీ ఆఫీస్ స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ దీని మీద కొంత రివ్యూ చేశాము, కొంత అవగాహన చేసుకోవడం జరిగింది. రాబోయే రోజులు ఏంటంటే బేసికల్గా రెస్కో ఓల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ మనం కలెక్ట్ చేయాలి. మనవాడు వదిలేసారంటే వదిలేసుకుని వచ్చేస్తున్నారు, వాడు జోలికి వెళ్ళట్టు. ఇంత 148 కోట్లు బకాయి ఉన్నాయంటే వెరీ పిటి. తర్వాత మీ ఇద్దరు
మీకు యాక్చువల్గా ఫ్రీ సింగరేణి కార్మికులు వారి కుటుంబాలు తమ తమ ఆరోగ్యం పట్ల పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలని మందమరి ఏరియా జిఎంఏ మనోహర్ అన్నారు. బసవక తారకం క్యాన్సర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సింగరేణి ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి నిర్మూలన పట్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిఎం మనోహర్ దంపతులు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాషా, బసవతారకం ఆసుపత్రి డాక్టర్ శ్రావణి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి ద్వారా ఏర్పాటు చేసిన బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంప్లో రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎవరికైనా వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. మేడం ఫస్ట్ రిబ్బన్ అట్టిగా పెట్టండి మేడం, కడియకండి, పట్టుకోండి అట్లా, ఇటు చూడండి సార్, దగ్గర రండి, రండి దగ్గర రండి, మీరు వస్తేనే కాలు ఉంటుంది సార్. This is 2 months in this sir, the blood test. This is a new bus we are bringing. Yeah. This is advanced. Previously we never had this axillary node examination. Now with this advanced technique, we can go into the lumps in the axillary node. Yes. Clinically plus the correlation with the investigations. Right and left and axilla also. డాక్టర్ ఉషా గారు, మన ముఖ్య అతిథి మన జనరల్ మేనేజర్ మనోహర్ గారు, అదేవిధంగా ఎంఓఐ అధ్యక్షులు రమేష్ గారు, మన పిఎం శ్యామసుందర్ గారు, మరియు బసవతారకం నుంచి వచ్చిన డాక్టర్స్, స్టాఫ్, మరి మన ఏరియా హాస్పిటల్ స్టాఫ్, వర్కర్స్ మరియు మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఇప్పుడే మన మేడం గారు చెప్పారు, రమేష్ గారు చెప్పారు, మన యాజమాన్యం సింగరేణి కార్మికుల కుటుంబాల కోసం ఎంతో శ్రమతోని మరి లక్షల రూపాయలు పెట్టేసి ఇలాంటి క్యాంపులు పెట్టడం ద్వారా మరి కార్మికుడు వారి కుటుంబాల ఆరోగ్యం కోసం మరి ఎంతో శ్రద్ధ తీసుకుంటూ మన బసవతారకం హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది, అదేవిధంగా ఈరోజు ఇక్కడ పరీక్షల కోసం వచ్చినటువంటి పేషెంట్స్, ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా శుభోదయం నమస్కారం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం గురించి ఇంతమంది వక్తలు మాట్లాడినారు. శ్రావణ్ కుమార్ మేడం కొంచెం ఇబ్బంది పెట్టాం తెలుగులో మాట్లాడమని, చాలా చక్కగా వివరించారు. ముందు క్యాన్సర్, ఏదైనా క్యాన్సర్ రాకుండా చూసుకోవడం ఏంటి నెంబర్ 1. నెంబర్ 2, అది దురదృష్టవశాత్తు వచ్చినట్టయితే దాన్ని త్వరలో గుర్తించడం కదా. 3వ స్టేజ్ దానికి ట్రీట్మెంట్ అంతేగా. ఫంక్షన్కి పురస్కరించి పిలవగానే ఇమ్మీడియట్గా ఎంతో ఎంతోజనంతో, ఉత్సాహంతో, ఆనందంగా తన బిజీ షెడ్యూల్ని కొంచెం పక్కకు పెట్టేసుకొని మన కోసం టైం కేటాయించి మేడంతో సహా మనకి ఈ ఫంక్షన్కి వెలుగు తేవడానికి తీసుకొని వచ్చారు. చాలా సంతోషం సార్. వెల్కమ్ టు ద ఫంక్షన్. అండ్ అక్బర్ అలీ గారు అండ్ మన ప్రెసిడెంట్, సిఎంఓ ప్రెసిడెంట్ గారు, శ్యామసుందర్ గారు, అందరికీ వెల్కమ్. అండ్ డాక్టర్స్ who came all the way from Basavatarakam hospital for this function, and mana doctors ki, paramedical staff and the patients, media mitrulki andarki good morning and welcome to this function. Talk best with my patients rather than giving your speeches. Okay, I'll talk in English and chaala mattu okay Telugu kuda maatladtanu. So the most important thing is cancer program, breast cancer screening program కోసం we are called here. So నేను చెప్పింది ఒకటే ఏంటంటే, లేడీస్ పర్టికులర్లీ సార్ హెస్ ఆల్రెడీ పాయింటెడ్ అవుట్ అనమాట, లేడీస్ ఫార్వర్డ్ రారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోరు. సో నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఎవ్రీవన్ అందరూ ఏంటంటే ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ ద ఆపర్చునిటీ. ఇక్కడ మేము వచ్చాం కాబట్టి మాకు ఆల్రెడీ బస్ ఉందన్నమాట. బస్లో క్లినికల్ ఎగ్జామినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
every lady and every girl should know how. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.